ట్రైలర్ చూసి వస్తున్నాం మీ దగ్గరికి, అద్దిరిపోయింది. అరే బాబా ఆ డైలాగ్ డెలివరీ రా ఉన్నట్టుందిగా, మొత్తం అవుట్ అండ్ అవుట్ దుమ్ము రేపర్. ఇట్స్ వెరీ కొలోకియల్ అప్రోచ్ టు ద కమర్షియల్ సినిమా. కమర్షియల్ ఉండాలి, కాకపోతే కళ్ళ ముందు జరుగుతున్నట్టే ఉండాలి అని మీ అండ్ చేతు లైక్ వెరీ క్లియర్ అబౌట్ దట్. కానీ ఏమైనా బాగా ఇంటెన్సిటీ గట్టిగా కనిపించింది. అమ్మో ఇది ఏదో గట్టిగా కొట్టాలి, ఇది చేయాలి అన్నట్టుగా ఏదో కసి కనిపిస్తుంది. డెఫినెట్లీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ మాత్రం అదిరిపోయింది. కాకపోతే ఒకటి, గోదావరి అనగానే అందరికీ కాస్త వెటకారము, లేకపోతే స్మూత్ ఆర్ సంథింగ్ ఏదో పచ్చదనం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. గ్యాంగ్స్ గోదావరి ఎందుకో సింక్ కాలేదు. అంటే బేసికల్లీ సార్, ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నా కూడా గొడవలు అంటే ఓల్డ్ సిటీ అనుకుంటారు. అసలు మా దిల్సునర్లు ఉన్న గొడవలు ఎవరికి తెలియదు. సో మనకు తెలుగు స్టేట్స్లో కూడా మనము రాయలసీమ అంటే ఫ్యాక్షనిజము, వరంగల్ ఉంటాయి గొడవలు, ఇట్లా అట్లా అనుకుంటాం. కానీ బేసికల్లీ గుడ్డున్న కాడ బ్యాడ్ ప్రతి చోటు ఉంటుంది. అది గోదావరి కావచ్చు, లేకపోతే మీరు టిబెట్కి పోయినా కూడా నాకు తెలిసి అక్కడ రౌడీ షీటర్లు ఉండొచ్చు. సో ఇట్స్ లైక్ దట్. డైరెక్టర్ అక్కడ బాగా పుట్టి పెరిగి తిరిగినోడు కాబట్టి వాట్ ఎవర్ హీ సా లైక్ హీ కేమ్ అప్ విత్ లైక్ కాదు. కానీ కాకపోతే ఏమైనా రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా ఇందులో, గోదావరిలో జరిగినవి ఏమైనా? అంటే డెఫినెట్లీ ఆయన ఇన్స్పైర్ చేసినవి ఏవో ఉండుంటాయి కదా సార్. మనం విన్నదాన్ని కొంచెం మాడిఫై చేసి దాన్ని కథలోకి తెస్తాము, ఫిక్షనల్ చేస్తాం స్టోరీ. ఓకే, డెఫినెట్లీ ఎమోషన్స్ అనేవి రియాలిటీ నుండి ఇన్స్పైర్ అయినవి ఉంటాయి డెఫినెట్లీ. కానీ మాత్రం ట్రైలర్ అయితే అదిరిపోయిందండి. టీజర్ చూసిన తర్వాత కొంచెం ఏమో అనుకున్నాం, విశ్వక్సేన్ ఎలా చేస్తాడో చూద్దాం ఈ సినిమాలో ఎలా ఉంటుంది అనుకున్నాం. ట్రైలర్తో మాత్రం వచ్చేసింది, సినిమా ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. అంటే టీజర్లో మేమే డైలాగులు ఎక్కువ పెట్టలేదు, టీజర్ కదా. డెఫినెట్లీ ఇది ట్రైలర్లో ఒక్కసారి అసలు వాడు క్యారెక్టరైజేషన్ ఏందో మీకు అర్థమైపోతుంది అని చెప్పి దెన్ వి బిల్ట్ ఇట్ రైట్గానే.